కిటికీలు హ్మ్. సరి సంఖ్య ఉండాలా? లేదంటే మెయిన్ గుమ్మాలన్నీ సరి సంఖ్య ఉండాలా? బేసి సంఖ్య ఉండకూడదా అని చాలామంది పెట్టారు. అడుగుతుంటారు. అంటే మేడం ఒకటేంటంటే అక్కడ మీరు గమనిస్తే ఇది సంఖ్యాశాస్త్రం. హ్మ్. ఇది వాస్తుశాస్త్రానికి సంఖ్యాశాస్త్రాన్ని తీసుకొచ్చి అతికిచ్చారు. ఓకే. ఓకే. అంటే అతకడం బాగా అతికిపోయింది. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలన్న దానికి చాలా ఉదాహరణ. సంఖ్యాశాస్త్రం. ఒకటేంటంటేనండి కిటికీ వెడల్పు ఎంతుంటుందో దానికి డబుల్ హైటు ఉంటే అది కరెక్ట్ అండి. ఓహో! ఈ వెడల్పు 5 అడుగులు ఉందనుకోండి. ఇది 10 అడుగులు ఉండాల. అలా నిర్మించుకుంటే అలా మీరు కిటికీలు తయారు చేసుకుంటే చాలా మంచిది. మీరు కిటికీలు నైరుతిలో తప్ప, నైరుతి రూమ్‌లో టువర్డ్స్ ఈస్టు, టువర్డ్స్ నార్తు కిటికీలు పెట్టుకోవాలా. ఆ మధ్య ప్రదేశంలో మాత్రము మనము బీరువాలు గానీ, వార్డ్‌రోబ్స్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశాన్యానికొస్తే అంత పెద్ద కిటికీలు పెట్టుకోకుండా కొంచెం సైజ్ తగ్గించుకొని పెట్టుకోవాల్సొస్తుంది. ఆ సైజు, ఈ సైజు ఇక్కడికొచ్చే సైజులు మారాలండి. అలా 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 ఉంటుంది మేడం. వాకిళ్ళు కూడా మీరొకటి గమనించండి. వాకిళ్ళల్లో మీరు కొందరు సరి సంఖ్య కావాలంటారు. 2, 4, 6, 8 మళ్ళీ 10 వస్తే ఒప్పుకోరు. ఒకటొచ్చింది, 0 వచ్చిందండి మేము లెక్కలోకి తీసుకోమంటారు. 11 మళ్ళీ 12కి వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. అంటే మీరు కొందరు ఏం చేస్తారు 8 అంకెను తీసుకోరు. అంటే 6 అంకె తర్వాత 7 తీసుకోరు బేస్ సంఖ్య. 8 వాళ్ళకి ఇష్టం లేదు. 9 చేసేదానికి లేదు. 10 మీరు మళ్ళీ సింగిల్. చేశారు. మళ్ళీ 11 రాదు. 12 12 వస్తుంది. అంటే మీరు 6 వాకిళ్ళు అదనంగా పెట్టడం అవసరమా? అనవసరమైనటువంటి ప్రయోగము. ఈ తెలియని అంటే శాస్త్రాన్ని కొంత అంటే అంటే మనల్ని ఒక దృష్టికోణానికి తీసుకెళ్లే దానికోసం మాత్రము అలాంటి పనికొస్తాయి తప్ప వాస్తవంలో దాని మీద మా గురువులు గానీ, మేము గానీ తిరిగినప్పుడు జరిగినటువంటి పరిశోధన కార్యక్రమంలో గానీ, ప్రాక్టికల్‌గా తిరిగినప్పుడు కానీ వాటి మీద ఎలాంటి తప్పులు లేవని తెలిసింది మేడం. దానివల్ల అటు ఇటు ఏం కాదండి. దానివల్ల మనం పెద్దగా బాధలు కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు సరిసంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మంచిదే. నో ప్రాబ్లమ్. దాని గురించి మనమేమి మీరన్నారు కడప దర్గాకి వాస్తు అని చెప్పని. అంటే దర్గాకి వాస్తు వాళ్ళు పట్టించుకున్నారో లేదో మీరెళ్లి చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినవేంటి అంటే, దర్గాకి వాస్తు ఏంటా అనుకున్నాను నేను. ఆ! చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం మీరు. మా కడపవాసిగా నేను వాస్తవంగా నేను చిన్నప్పుడు ఆ దర్గా ఉరుసు జరిగేది. ఆహా! నా ఫ్రెండ్స్‌తో కలిసి మేము ఉరుసుకి నైట్ జరుగుతుంది 3 రోజులు కంటిన్యూస్‌గా. ఓకే. ఓకే. దానికి వెళ్ళేవాళ్ళం. ఆ రోడ్డు చిన్నగా ఉంటది. జనాభా రాతి చాలా బాగా అంతే సెకండ్ షో సినిమాకి పోయి మేము ఆ దర్గాలు అన్నీ చిన్నప్పుడు తిరునాళ్ళ మాదిరి ఉంటదండి. చాలా బావుంటది. అది జరుగుతూ, తిరుగుతూ ఉండేవాళ్ళమండి. దాని మళ్ళా తర్వాత వాస్తుగా నేను నేర్చుకొని తెలుసుకున్న తర్వాత దర్గాకెళ్ళి వీళ్ళంతా వస్తున్నారు సినిమా యాక్టర్స్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా. తర్వాత నేను దాన్ని పరిశీలించాను మేడం. ఆ పరిశీలనలో ఏంటంటే అది నార్త్ ఈస్ట్ కార్నర్ బాగా పెరుగుతూ ఉంటుంది. చాలా బాగా పెరిగి ఉత్తరంలో, తూర్పులో మంచి రోడ్డు ప్లస్ తూర్పు ఉత్తర దక్షిణ ఆగ్నేయం వీధి చూపు హ్మ్. ఇలా ఉంటూ ఉంది. సో, అది అందుకు అంత ప్రసిద్ధి చెందింది మేడం. రైట్. ఓహోహో! అది వాస్తు ఈశాన్యం నార్త్ ఈస్ట్‌గా చాలా బాగా ముక్కు పెరిగినట్టుగా పెరిగింటూ ఉంటుంది. ఒంటిమిట్ట రామాలయం గురించి కూడా మీరన్నారు. దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా కొంచెం? చెప్పగలుగుతాను. ఒంటిమిట్ట రామాలయం అనేది హ్మ్. మీకు కడపకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. తిరుపతి వెళ్ళే దారిలో. అక్కడ, అక్కడ ఆయనకుండే ఇబ్బంది ఏంటంటే, తూర్పులో పోతూ ఉన్నప్పుడు ఈశాన్యం అక్కడ తగ్గిపోతుందండి. ఒక ఇల్లు అడ్డం రావడం వల్ల ఇక్కడేమో 40 అడుగులు ఉంటుంది. ఆడికెళ్తే 30 అడుగులు వస్తుంది. హ్మ్. ఆడ ఈశాన్యం తగ్గిపోయింది ఒకటి. ఇంకోటేంటంటే ఆడుండే అదృష్టం ఏంటంటే, ఆ వీధి ఒకటుందండి. ఉత్తర ఈశాన్య వీధి. సో, దానివల్ల ఇప్పుడు కొంత మేర వరకు కొంచెం ఆర్థిక స్థితులు ఈ మధ్య కాలంలో మారాయి. హ్మ్. ఇంకోటేంటి కోదండరామస్వామి గారికి, ఒంటిమిట్ట కోదండరామస్వామి గారికి చుట్టూ మాడవీధులున్నాయి చాలా మంచిగా. అయితే ఉత్తరంలో తక్కువ స్థలం ఉంది. హ్మ్. దక్షిణంలో చాలా స్థలం ఉందండి. దక్షిణ స్థలం అంటే ఫెయిల్యూర్ అండి. హ్మ్. సో, పడమర ఉంది. పడమరలో పశ్చిమ నైరుతి తిరుపతికి వెళ్ళే కడప, హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రజల వీధి పోటు ఈ స్వామికి ఇలా పడుతుంది. సో, దానికి కొంత మంచి చెడు జరుగుతూ ఉందండి. హుహుహు. అది దానికున్నటువంటి దాంతోటి పడమరలో ఆయనకు చెరువు ఉంది. పెద్ద చెరువు, ఒంటిమిట్ట చెరువు చాలా పెద్దది. అంటే విరుద్ధం. అంటే మనకు వెంకటేశ్వర స్వామికి కోనేరు నార్త్ ఈస్ట్‌లో ఉంటే, హ్మ్. ఈయనకు సౌత్ వెస్ట్‌లో పెద్ద చెరువు ఉండడం వల్ల ఓహో! ఆయనకు ఏది అంత చాలా మంచి గుడండి. చాలా గొప్పగా చాలా బావుంటుందండి. మేము చిన్నప్పటి నుంచి చూసే గుడి అది. చాలా బావుంటుందండి. అలాంటి వాస్తులోపము ఆయనకు ఉండడం వల్ల అంత పెద్దగా ముందుకు రావట్లేదండి.
మీ రీసెర్చ్లో భాగంగా ప్రతి ప్లేస్కి వెళ్ళి అక్కడ వాస్తు దాని గురించి డీటెయిల్డ్గా మీరు తెలుసుకుని మీ అంతా మీరు చూస్తానండి. అనలైజ్ చేసిన విషయాలు ఇవి. చూస్తామండి. ఎప్పుడంటే మనం ఏదైనా మీరు చెప్పే ముందు రేపు ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు కానీ మేము కానీ ఎలాంటి ఇబ్బంది పడకూడదండి. అబ్సల్యూట్లీ. ఇంకా ఇంకొకళ్ళు పంపించారు ఏంటంటే ఇప్పుడు తీతూ పిట్ట అనేది ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు కానీ బట్ ఆ. చాలా మంది పెట్టారు తీతూ పిట్ట అరిచినప్పుడు అది అపశకనంగా మేము భావిస్తామండి అని. ఈ రోజులో తీతూ పిట్ట ఉందా నిజంగా? ఉన్నాయండి. సిటీలో మీకు కనిపించకపోవచ్చు. కనిపించు. అవును పల్లెల్లో తీతూపెట్టు అనేది అరుస్తూ పోతూ ఉంటుంది. అవునవునవును. మా అమ్మ వాళ్ళు అన్నారు యాక్చువల్లీ ఇది అది పాత వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకు ఆ తీతూపిట్టలు చాలా తగ్గిపోయినాయి. అవి పిచ్చుకలే తగ్గిపోయాయి. అవునండి. సిటీలో ఎక్కడ ఆ పిచ్చుకలే సిటీలో మీకు కనిపించవు, ఎక్కడో దొరకవు. రేర్గా కనిపిస్తాయి. రేర్గా కనిపిస్తున్నాయి. ఆ తీతూపిట్ట అనేది ఉత్తరం వైపు అరుస్తూ పోతే చనిపోతారని ఇలాంటివి ఉంటాయి. కానీ చనిపోయినప్పుడు అందరూ గుమిగూడింటారు. ఆ గుమిగూడినప్పుడు ఆ తీతుపీట దానిలో అరుస్తూ పోయినప్పుడు ఓహో ఇలా అరుస్తే ఇలా చనిపోయి ఉంటారు అనేటువంటిది అపోహతో కూడినది తప్ప ఏ తీతుపీట కానీ ఏ పశు పక్షాదులు కానీ మన ఇంటి వైపు కానీ మన ఇంటిలో కానీ ఏమి వచ్చినా కూడా మనం వాటిని ఏటిని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. దాంట్లో చెప్పండి మేడం. రైట్. బేసిక్గా అంటే ఇక్కడ నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే నాకు బర్త్డే డేట్స్ను పాపం చనిపోయిన డేట్స్ అవి నాకు గుర్తుండవు సరిగా. ఓకే మేడం. ఆ మంత్స్ కూడా గుర్తుండవు. ఎవరో వాళ్ళు చెప్తే అవును కదా ఈ మంత్ వెళుతుంది కదా అనుకుంటాను. మా బాల్కనీలోకి ఒక కాకి వస్తుంది. వచ్చి అది అరిచింది అని అంటే ఓ ఎవరిదో డేట్ ఉన్నట్టుంది అని మా అమ్మకు ఫోన్ చేస్తాను నేను. ఎవరిదంటే పెద్దనాన్నదమ్మా రేపు ఉంది డేటు అని చెప్పేది. మళ్ళీ అది ఎప్పుడో వస్తుంది, మళ్ళీ ఒక 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ వస్తుంది. అప్పుడు మా తాతయ్య గారి డేట్ అయి ఉంటుంది. అది వచ్చి ఏదో ఒకటి తిని పెడుతూ ఉంటుంది సార్. అంటే 1 or 2 days ముందే వస్తుంది అది కాకి, రోజు రాదు. ఆ రోజులు ముందు రోజుల్లో వేస్తే కానీ అది పోదు, అరుస్తూనే ఉంటుంది. పిల్లలు గుర్తిస్తారేంటంటే అమ్మ కాకు వచ్చింది, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక అమ్మమ్మ ఎవరిది రేడు ఇప్పుడు మళ్ళీ కాకు వచ్చింది. మా అమ్మ నమ్మలేదు. ఒకరోజు వీడియో తీసి నేను పంపించాను. పంపించాక అవునే మా ఇదేంటి మా నాన్నది నాకెప్పుడు ఏ సిమ్టమ్ లేదు, నీకెలా ఇలా వస్తుంది? నాకు నిజంగా డేట్సే గుర్తుండవు. ఓ నమస్కారం పెట్టుకుని చాలా సంతోషం అయినా అనుకుంటూ ఉంటాం. అలాగా పక్షులకి నేచర్కి ఎంతో శక్తి ఉందండి. శక్తి ఉంది, సంబంధం దగ్గర సంబంధం ఉంది. ప్రకృతిలో అవి ఎంత భాగం మనతో పాటు, వాటితో పాటు మనం భాగం. అవును. వాటితో పాటు మనం భాగం, మనతో వాటి భాగం. అవును అవును. ఈ పొద్దు మనం అనుకుంటుంటాం అన్నీ మనము మన మీదకి వస్తున్నాయి, తిరుమలలో అంతా పులులన్నీ మన మీదకి వస్తున్నాయి తిరుమలలో అంటే. అదేంటంటే మనమంతా తిరుమలకి వెళ్ళి వాటి స్థలాలకు మనం వెళ్తున్నాం కానీ వాటి స్థలం మన స్థలంలోకి పులులు రావట్లేదండి. మన అపోహ ఏంటంటే చాలామంది మన స్థలాల్లో ఆహారం లేక వస్తున్నాయి కాదు, మనం అడవిని నాశనం చేయడం వలన, మనం అడవిలోకి వెళ్ళడం వలన మాత్రమే అవి వాటి స్థలాలే వాళ్ళు వస్తున్నాయి. మనం వాటి స్థలానికి మనం వెళ్ళాం యాక్చువల్గా. ట్రూ ట్రూ ట్రూ. అయితే మీకు ఇప్పుడు ఒక చిన్నది ఉంది, మరి మీకు చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను. చూపించండి. చూపించి మరి ఆ ఇంట్లోకి మా ఫ్రెండ్ వాళ్ళే వెళ్తున్నారు, ఒకసారి చూపించి ఆయనదే అని అన్నారు. మీకు ఇక్కడ వెరీ నియర్ బై, ఇక్కడ నుంచి 10 నిమిషాలు. తప్పకుండా చూద్దాం. చూసి దానికి ఒక సపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి. వాళ్ళ ఫ్లాట్ ఇవ్వడానికి సపరేట్గా రూమ్ వచ్చింది. వాళ్ళు యాక్చువల్లీ ఎవరైనా సర్వెంట్స్ ఎవరైనా పెట్టుకుంటే సర్వెంట్ రూమ్ కింద పెట్టుకోవచ్చు అని. ఇంటి లోపల పూజ రూమ్ లేదు. మా ఫ్రెండ్ ఏమనుకుందంటే ఇప్పుడు దాని పూజ రూమ్ నేను చేసుకుంటాను అని అంది. ఎప్పటి వరకు అది ఈస్ట్ వెస్ట్ ఫేస్లో మాత్రమే ఉంది, ఫేసింగ్లో మాత్రమే ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఫేసింగ్లోకి మారాల్సి వస్తుంది. ఓకే. సో ఇల్లు మాత్రం చక్కగా వెంటిలేషన్ అంతా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. అవ్వడానికి పాత కన్స్ట్రక్షనే అయినా వెంటిలేషన్ బాగుంది, వాళ్ళ సామాన్కి సరిపోతుంది, ఆఫీస్కి దగ్గర పిల్లలకి దగ్గర. వాళ్ళ రిపేర్లు ఏవో ఉంటే చేసిస్తున్నారు. అద్దె ఇల్లే. కానీ మీ ప్రోగ్రామ్ చూశాక ఒక్కసారి చూడమంటావా వీలైతే, ఆయన ఎలాగో హైదరాబాద్ వస్తున్నారు కదా అని. తప్పకుండా మీ కొరకు చూద్దామండి, చూస్తాము. మీకు కూడా ప్రాక్టికాలిటీగా అదే అందుకే అర్థమవుతుంది. అవును, మీరు కూడా ఎవరికైనా చెప్పగలగచ్చు. అదే అందుకే చేద్దామండి. 10 నిమిషాలు 5 నిమిషాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.